కీలకంగా అంటే వీళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం కదా ఎవరికి తెలియదు కదా అనుకున్నారు. కానీ క్లియర్గా రాసి పెట్టుకోండి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనధికారికంగా సమాచారం కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తతో ఫోన్లు మాట్లాడడం మానేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు అందుకే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళు మామూలుగా కాదు. నాకు మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఒక మిత్రుడు ఈడీ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఒక విషయం తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. బట్ ఒకానొక సందర్భంలో ఒక మాటగా ఈడీ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా చాలా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిష్పక్షపాతంగా ఈరోజు విచారణ చేసే దిశగా రేవంత్ రెడ్డి కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ అంశం పైన ఇటు తన లాభం అంటే తను కూడా ఇందులో బలైండ్ కాబట్టి తన పక్క తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించినట్టు అవకాశం ఉంటుందనే కోణంలో ఆయన చాలా సీరియస్గా ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కీలకమైన వ్యక్తులు ఇంకా చాలా మంది వ్యక్తులు ఇందులో దొరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. వీరిద్దరిని కోర్టులో ప్రవేశపెట్టి జ్యుడిషియల్ కస్టడీని కోరుతామని పేర్కొంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు టీంతో కలిసి వీరు అనధికారికంగా ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లను ట్యాప్ చేశారని, ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేశారని పోలీసులు గుర్తించారు. రేవంత్ రెడ్డికి ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క కంట్రోల్ రూమ్ పెట్టేసి ఈరోజు పెద్ద ఎత్తున ఫోన్లు ట్యాప్ చేయడం, ఆయనను ఎవరు కలుస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఎవరెవరున్నారు అనేటువంటి దాంట్లో ఏ ఫోన్లు ఉన్నాయని దాంట్లో ట్యాపింగ్ చేసేసి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఆయన సోదరుల ఇండ్ల పరిసరాల్లో ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీస్ దర్యాప్తులో వెలుగు చూసింది. సుమారు 2 కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్లో అత్యాధునిక టెక్నాలజీతో ట్యాంపింగ్ పరికరాలు అమర్చినట్లు స్పెషల్ టీం గుర్తించినట్టు తెలిసింది. బై ఎలక్షన్స్లో ఇంటెలిజెన్స్ వాహనాల్లోనే డబ్బు సైతం తరలించినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి శనివారం భుజంగరావుతో పాటు తిరుపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని దాదాపు 7 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత రాత్రి అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వీరిద్దరితో పాటు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో సహా మరో 8 మందిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. విచారణలో ప్రణీత్రావు వెల్లడించిన వివరాల ఆధారంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అప్పటి డీఎస్పీలు భుజంగరావు, తిరుపతినకు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాల ధ్వంసంలో పాత్ర ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం ఈ ముగ్గురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండడంతో భుజంగరావు తిరుపతినకు నోటీసులు అందించారు. స్పెషల్ టీం నోటీసులతో భుజంగరావు తిరుపతిన శనివారం ఉదయం బంజారాహిల్స్ పిఎస్లో విచారణకు హాజరయ్యారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వెంకటగిరి వీరిని ప్రశ్నించారంటూ కొన్ని చూస్తాం. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆదేశాలతోనే చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇక ఎవరైతే కీలకంగా అంటే వీళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాం కదా ఎవరికి తెలియదు కదా అనుకున్నారు. కానీ క్లియర్గా రాసి పెట్టుకోండి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్ర ప్రభుత్వానికి క్లియర్గా తెలుసు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు అని చెప్పేసి క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా అనధికారికంగా సమాచారం కూడా ఉండడం జరిగింది. ఆయన కూడా చాలా జాగ్రత్తతో ఫోన్లు మాట్లాడడం మానేయడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు అందుకే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అందరూ గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళు మామూలుగా కాదు. నాకు మొన్న ఎవరో చెప్తా ఉన్నారు, ఒక మిత్రుడు ఈడీ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పేసి ఒక విషయం తెలుస్తూ ఉంది. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. బట్ ఒకానొక సందర్భంలో ఒక మాటగా ఈడీ అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి కూడా చాలా కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని నిష్పక్షపాతంగా ఈరోజు విచారణ చేసే దిశగా రేవంత్ రెడ్డి కూడా కీలకమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ అంశం పైన ఇటు తన లాభం అంటే తను కూడా ఇందులో బలైండ్ కాబట్టి తన పక్క తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించినట్టు అవకాశం ఉంటుందనే కోణంలో ఆయన చాలా సీరియస్గా ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. చాలా కీలకమైన వ్యక్తులు ఇంకా చాలా మంది వ్యక్తులు ఇందులో దొరికేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైన అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అది గుర్తుపెట్టుకోండి. హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్ యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.